నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము వాక్కాయ పప్పు చేసుకుందామండి. వాక్కాయలు కూడా సీజన్గా దొరికినప్పుడు దాంట్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది వర్షాకాలంలో. కాబట్టి మంచిగా మన బాడీకి ఎక్కడ వ్యాధి నిరోధక శక్తి అంతా వస్తుంది. 100 గ్రాములు కందిపప్పు తీసుకున్నాను, అట్లాగే 100 గ్రాములు వాక్కాయలు తీసుకున్నాను. వాక్కాయ చూడండి ఇలా ఉంటుంది. ఇంకోండి కట్ చేస్తే ఇలా వస్తుంది. లోపల చిన్న గింజ ఉంటుందండి, అదిగోండి చూసారు ఇలా అంటే వచ్చేస్తుంది చూడండి. ఈ గింజ తీసేసుకుని ఈ వాక్కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. ఇలాగ కట్ చేసుకున్నాను చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి, 1 టమాటా, 1 ఉల్లిపాయ. మీరు అనుకోవచ్చు వాక్కాయలు పుల్లగా ఉంటాయి కదా, మరి టమాటా ఎందుకు అని. కానీ టమాటా వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి, అందుకోసమని టమాటా తీసుకున్నాను. ఇవి సరిపోతుంది మనకి. మనము కుండలోనే చేసుకుందామండి. ఇప్పుడు 100 గ్రాములు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కుందాము. శుభ్రంగా కడుక్కున్నా అండి. ఇలాంటి గ్లాసెస్ ఇలాగా స్టీల్ గ్లాస్ అయినా వాడుకోండి. ఇది 250 ml వాటర్ పడుతుంది. దీంతో మనము కొలుచుకొని వేసుకుంటే మీకు కూడా ఎంత వాటర్ వేయాలి అనేది తెలుస్తుంది. కాబట్టి ఇలాగా కొలిచి చూపిస్తున్నాను మీకు. ఇంకోండి 3 గ్లాసులు వాటర్ వేసాము అంటే 750 ml వాటరు మనం వేసుకున్నాము. తర్వాత మళ్ళీ వేసుకుందాము. ఒక్కసారి ఎక్కువ వేసుకోకూడదు. ఈ 3 గ్లాసుల వాటర్తోని మనము పప్పుని ఉడికించుకుందామండి. ఒక చిట్కా అండి, పప్పు బాగా ఉడకాలి అని అంటే కొద్దిగా 1/2 టీ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. వేసుకుంటే మన కందిపప్పు మంచిగా ఉడుకుతుంది. ఇది చిట్కా. చూడండి 3 గ్లాసుల వాటర్తో పప్పు ఇలా ఉడికింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందామండి. ఇంకొక 2 గ్లాసెస్ వాటరు పడుతుంది. ఇప్పుడు 1 గ్లాసు, 2 గ్లాసులు, 2 గ్లాసెస్ వాటర్ వేసాను. ఒకసారి కలుపుకుందాము అంతా కూడా. మొత్తం పప్పు ఉడకడానికి 5 గ్లాసులు అండి, అంటే 1050 ml వాటర్ పట్టింది మనకి. ఇంకోండి ఇంకా కొంచెం ఉడకాలి. ఇలా ఉడికేటప్పుడు మనము ఈ వాక్కాయలు అవన్నీ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఇప్పుడు వాక్కాయలు వేసేసుకుందాము. చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటే మంచిగా ఉడుకుతాయి, పప్పులో బాగా కలిసిపోతాయి అన్నమాట. అందుకోసమని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకున్నానండి, పొడవుగా చీలికలా చేసుకొని. టమాటా కూడా 1 టమాటా తీసుకున్నాం కదా, అది కూడా ముక్కలు చేసుకొని వేసుకున్నాను. ఒకసారి కలుపుకుందామండి అంతా కూడా చక్కగా కలిసేలాగా. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నానండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ అండి 1.5 వేసుకుందాము, సరిపోతుంది. మీ టేస్ట్ తగ్గట్టుగా కూడా మీరు వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ. కారం అండి 1.5 వేసుకుందాము. 1 వేసుకున్నాను కదా, కొంచెం వేసుకుందాము. కారం, ఉప్పు మాత్రం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఇలా అయితే మంచిగా మీడియంగా ఉంటుంది, బాగుంటుంది. ఇవన్నీ కూడా చక్కగా ఉడికేలాగా మనం మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకుందామండి. చక్కగా ఇట్లా ఉడికింది చూసారా, మంచిగా ఇట్లా ఉడికించుకోవాలండి. మీడియం మంట పెట్టుకుంటే అలా చక్కగా ఉడుకుతుంది. మీకు వాక్కాయ ఉడికిందా లేదా అని మీకు తెలియాలి కదా, అది చూపిస్తున్నానండి. చూడండి వాక్కాయని ఇలాగంటే స్మాష్ అయిపోతుంది చూసారా. ఇంకోండి అంటే ఉడికిపోయింది వాక్కాయ మంచిగా అని అర్థమండి.
ఒకవేళ ఉడికిందా లేదా అనేది ఇలా చూసుకుంటే సరిపోతుంది. చక్కగా పప్పు కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇంకా మనం తాలింపు పెట్టుకోవడమే. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉడికిందో, అంతే టేస్టీగా ఉంటుంది. పేస్ట్లా ఉండకూడదండి. ఇలా కనుక పర్ఫెక్ట్గా ఉడకపెట్టుకుంటే మన పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ అండి వేసుకుందాము. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇంగువ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇంగువ వేయడం వలన మంచి అరుగుదల వస్తుంది, అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. మాడకుండా మంచిగా వేయించుకుందామండి. ఒకసారి చక్కగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. తాలింపు వెల్లుల్లి తింటే చాలా మంచిది కదండి, అందుకని నేను వెల్లుల్లిపై తురిమేసాను. లోపల బాగా కలిసిపోయినప్పుడు తింటే మంచిది. అలా కొట్టుకొని వేస్తే పక్కకు తీసి పెట్టేస్తారని నేను తురుముకుంటాను. మీరు కొట్టి వేసినా పర్వాలేదు, ఇలా తురుముకున్నా పర్వాలేదు, మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోవచ్చండి. కొలెస్ట్రాల్కి అలాగే మంచిగా బీపీ అది రాకుండా, ఫ్యాట్ అనేది బాడీకి పట్టకుండా, కడుపు చుట్టూ ఫ్యాట్ రాకుండా ఉండాలి అంటే వెల్లుల్లిపాయ, అల్లము అది ఎక్కువ తీసుకుంటే మన బాడీకి ఫ్యాట్ పట్టదు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఆ చిట్కా పాటిస్తూ ఉంటాను. ఇంకోండి, మన తాలింపు చక్కగా వేగిపోయింది. ఇప్పుడు వేసేసుకుని కలుపుకుందాము. చూడండి, వెల్లుల్లి అస్సలు కనిపించట్లేదు, కలిసిపోతుంది కదా, అలాగే తినేస్తాము. కాబట్టి ఇలాగ చేసుకుంటే బాగుంటుంది. మీకు ఇదొక చిట్కా. అంతే అండి, మన పప్పు, వాక్కాయ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసుకుందాము. చూడండి ఎంత బాగుందో. బాగా థిక్గా కాదు, అలాగే పల్చగా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.